శాంతి. నవరాత్రి ఉత్సవాల గురించి అనేక ప్రకారాలుగా శాస్త్రాలలో కూడా కథలు ఉన్నాయి. వాటి ఆంతరిక అర్థం సార రూపంలో తండ్రి తెలియజేస్తారు. మన భారతదేశంలో ఎన్నో పండుగలు జరుపుతారు. అలాగే నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా జోరుగా జరుపుతారు. నవరాత్రులలో శివశక్తులకు విశేషంగా పూజలు జరుగుతాయి. వీరి నుండి శక్తులను ప్రాప్తి చేసుకొని కోరికలు కలిగి ఉంటారు. భారతదేశంలో అయితే సంవత్సరానికి 2 సార్లు నవరాత్రి విధానం ఏర్పాటు చేయబడి ఉంది. చైత్ర మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులు, తర్వాత అశ్వని మాసం శుక్లపక్షంలో మహానవమి అనగా విజయదశమి వరకు 9 రోజుల ముందు నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సిద్ధి మరియు సాధన దృష్టితో ఈ నవరాత్రులు చాలా ప్రసిద్ధికెక్కాయి. మనుషులు ఆధ్యాత్మిక దృష్టికోణంలో శక్తులను పొందడానికి అనేక ప్రకారాలుగా సంయమము, నియమము, వ్రతాలు, యజ్ఞాలు, భజనలు, పూజలు మొదలైన సాధనాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. కొంతమంది సాధకులు ఈ నవరాత్రులు మంత్ర జపాల ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నవరాత్రి యొక్క ఆధ్యాత్మిక సందేశం చెడు పైన మంచి విజయం పొందడం, జీవితంలో దివ్య శక్తులను పొందడం. నవరాత్రి శబ్దంలో 9 రాత్రులు విశేష రాత్రులుగా చెప్పబడతాయి. శాస్త్రాలలో నవరాత్రుల గురించి ఒక పౌరాణిక కథ కూడా చెప్పబడుతుంది. మహిషాసురుడు స్వయం తపస్సు చేసి ఏ మనిషి ఏ ప్రాణి చంపకుండా బ్రహ్మతో వరం పొందాడు. ఈ వరంతో నాకంటే మహాన్ ఎవరూ లేరు అని భావించి 3 లోకాలలోనూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించి పొగరుతో చాలా అహంకారంతో విర్రవేగుతూ దేవతలందరినీ బందీలుగా చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశక్తిని సృష్టించాడు మహిషాసురుణ్ణి చంపడానికి. ఆదిశక్తి దివ్య అస్త్ర శస్త్రాలతో అవతరించి ఉంది. ఆ దేవికి 8 భుజాలు ఉన్నాయి. 8 భుజాలలోనూ 8 శస్త్రాలు ఉన్నాయి. ఆ శక్తి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు మహిషాసురుడిని వధించి విజయం పొంది దేవి దేవతలను ముక్తి చేసింది. ఇలా చెప్తారు కథలు. మహిషాసురుడు అంటే నిజంగా అసురుడు కాదు, మనుషుల యొక్క అసురీ వృత్తులకు ప్రతీక. మహిష్ అంటే గేదె అని అర్థం. గేదె మందబుద్ధి, అవివేకి, తమో గుణానికి ప్రతీక. ఇక రాత్రి శబ్దం సిద్ధికి ప్రతీక. భారతదేశంలోని ప్రాచీన ఋషులు మునులు రాత్రికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే దీపావళి, హోలీ, శివరాత్రి, నవరాత్రి మహోత్సవాలన్నీ రాత్రిళ్ళు జరుపుతూ ఉన్నారు. రెండవది, మందిరాలలో గంటలు, డంకాలం రోగించడం, తాళాలు, ఇట్లాంటి శబ్దాలు, ఈ ప్రకంపనాలు దూరం వరకు వ్యాపింపచేస్తాయి. వాస్తవానికి ఈ పండుగలు జరుపుకోవడం వెనుక ఆధ్యాత్మికంగానే కాకుండా వైజ్ఞానిక కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఈ దివ్య శక్తులు, ఆ శబ్దాలు పృథ్వీని సంతులితంగా ఉంచడంలో శక్తిని ప్రదానం చేస్తున్నాయి. ఈ పండుగ రోజులలో ఉత్సాహ ఉల్లాసాలతో ఉండి జీవితంలో
సకారాత్మక శక్తి వృద్ధి పొందుతోంది. శరీరానికి అనారోగ్యాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈనాడు. ఆరోగ్యంగా ఉండడానికి, తనువును మనస్సును కూడా ఉత్సాహభరితంగా నిర్మలంగా ఉంచుకోవడానికి మనుషులు ఉపవాసము, నృత్యము, కోలాట్లు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీని నుండి శరీరానికి శుద్ధీకరణ జరుగుతుంది. నవరాత్రి ప్రారంభ దినాలలో మొట్టమొదట కలశాన్ని ఉంచుతారు. దీని అర్థం పరమాత్మ శివుడు ఈ కలియుగి రాత్రిలో వచ్చి మొట్టమొదట భారత మాతలు కన్యలను శక్తి స్వరూపంగా తయారు చేసి వీరి బుద్ధి రూపీ కలశంలో జ్ఞానం నింపి జ్ఞాన కలశాన్ని ప్రదానం చేశారు. దీని నుండి మనుషుల యొక్క అజ్ఞాన అంధకారాలను సమాప్తం చేస్తూ ఉన్నారు. రెండవది అఖండంగా దీపాలు వెలిగిస్తారు. 3 జాగరణ చేస్తారు. అనగా జ్ఞాన వ్రతం నుండి ఆత్మ దీపం వెలిగించుకొని ఈ కలియుగి రాత్రిలో ఈ దీపాన్ని అఖండంగా వెలిగించి ఆత్మను జాగృతిలోకి తీసుకురావడం. ఈ రాత్రిలో జాగరణలు చేయడం, వ్రత నియమము, ఉపవాసము ఉంటారు. అనగా పరమాత్మ శివబాబా అశ్రీ గుణాలపై విజయము పొందడానికి బ్రహ్మచర్య వ్రతాన్ని, పవిత్రత యొక్క వ్రతాన్ని, జీవితంలో శ్రేష్ఠ ఆచరణలు అనే నియమమును ధారణ చేయిస్తూ ఉన్నారు. ఇక శుద్ధ శాకాహార భోజనం యొక్క వ్రతము ఉంచుకుంటారు. అనగా పైన ఉండే శివబాబా ఇక్కడికి వచ్చి క్రిందకు అశ్రీ గుణాల నుండి మేల్కొల్పుతూ ఉన్నారు. దానికి గుర్తుగా పరమాత్మకు సమీపంలో ఉండడమే ఉపవాసం అనే నియమాన్ని ఉంచుతూ ఉన్నారు. ఇక దేవీలకు రకరకాల రూపంలో రకరకాల పేర్లతో పూజిస్తూ పిలుస్తూ ఉన్నారు. ఈ దేవీలందరూ పరమాత్ముడు శివుడి నుంచి ఉత్పన్నం చేసినటువంటి శక్తిలే. వీరి నుండి అనేక రకాలుగా వరదానాలు కోరుతూ వేడుకుంటూ ఉన్నారు. మహాలక్ష్మి నుండి ధనం యొక్క వరదానం, సరస్వతి నుండి బుద్ధి శక్తిని, జ్ఞానం యొక్క వరదానాన్ని. వాస్తవానికి నవరాత్రులలో ప్రథమ 3 రోజులు దుర్గామాతకు పూజ చేస్తారు. మాలో ఉండే దుర్గుణాలను నాశనం చేయండి, మా బలహీనతలను నాశనం చేయండి, దివ్యశక్తుల వరదానాలు ఇవ్వండి అని వేడుకుంటారు. దుర్గను మహిషాసుర మర్దిని అంటారు. దుర్గామాతకు ఉపాసన చేసి వ్యక్తులు తమ నకారాత్మక వృత్తులను, చెడు సంస్కారాలను జయించే శక్తిని వేడుకుంటారు. స్వయం సకారాత్మక శక్తితో వికసించి ఆత్మ ఉన్నతి పొందగలరు. తర్వాత 3 రోజులు మహాలక్ష్మికి పూజలు జరుపుతారు, అర్చన చేస్తారు. దుర్గుణాల నాశనం పొందుతూ ఆత్మ శుద్ధీకరణ పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ విధంగా దుర్గుణాలను సమాప్తం చేస్తారో అప్పుడే దివ్య శక్తులతో ఆత్మ నిండుతుంది. వాస్తవిక జ్ఞానాన్ని అప్పుడే ఆర్జించగలరు. వాస్తవిక ధనం పొందడం అంటే శ్రేష్ఠ చరిత్రవంతులుగా కావడం, సంస్కారాల ధనము, సద్గుణాల ధనము. ఇలాగా రాత్రి యొక్క నవరాత్రులలో అంతిమ దినాలలో సరస్వతి మాతకు పూజలు, అర్చనలు చేస్తారు, ఆహ్వానిస్తారు. మా సరస్వతీ దేవిని విద్యాదేవిగా ప్రస్తుతించబడుతోంది. ఎప్పుడు వ్యక్తులు తమ శ్రీ సంస్కారాలను సమాప్తం చేసుకొని ఆత్మను శుద్ధీకరణ చేసుకొని శ్రేష్ఠ చరిత్ర, శ్రేష్ఠ సంస్కారాలను, సద్గుణాల ధనాన్ని ప్రాప్తి చేసుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించే శక్తి, క్షమత వస్తుందో అప్పుడే శక్తులలో
తమను తాము నింపుకోగలరు. ఆధ్యాత్మికత అనగా జ్ఞాన అధ్యయనం ద్వారా ఆత్మ తన ఆధిపత్యాన్ని ప్రాప్తి చేసుకుంటుంది. అంటే సంయమనాన్ని ధారణ చేసి తన జీవితంలో సంతులతను తీసుకురాగలదు. జ్ఞానశక్తితో యోగ స్థితి నుండి యథార్థ కర్మయోగి జీవితాన్ని జీవించగలదు. శివశక్తులకు సదా ప్రకాశ చక్రముతో అలంకరించబడిన రూపం చూపిస్తారు. అష్టభుజాలతో అస్త్రశస్త్రధారిగా సింహం పైన పులిపైన సవారీ చేస్తున్నట్టు చూపెడతారు. దీని రహస్యం ప్రకాశ చక్రం పూర్తి అసురత్వంపై విజయాన్ని, పవిత్రతకు ప్రతీక. రెండవది దేవీలు బాగా అలంకరింపబడిన మూర్తులుగా చూపిస్తారు. వాస్తవానికి దివ్య గుణరూపి నగలతో అలంకరింపబడి ఉండడం దీనికి ప్రతీక. మూడవది సింహం పైన సవారీ అంటే ప్రకృతి జీత్ యొక్క గుర్తు. ఎప్పుడైతే శివశక్తులు తమను తాము ఈ విధంగా శక్తులతో సంపన్నంగా చేసుకుంటారో అప్పుడు ఈ స్థూల జగత్తు యొక్క ఆధారాల నుండి డిటాచ్గా నిరాధారంగా అయ్యారు. అంటే ప్రకృతి యొక్క ఆపదలు విపత్తులు ఏవి వీరిపైన దాడి చేయలేవు. దాడి చేయడానికి బదులు సత్కారం చేస్తాయి, దాసీలుగా అవుతాయి ప్రకృతి కూడా. నాలుగవది 8 భుజాలలో అస్త్రశస్త్రధారి. యోగము ద్వారా దివ్యమైన అష్టశక్తుల యొక్క శస్త్రాల ద్వారా మాయ వికారాలపైన పూర్తి విజయాన్ని పొందిన గుర్తు ఇది. అష్టభుజాలలో అష్ట అలంకారాలు ఆధ్యాత్మిక రహస్యం ఇది. దేవీలు ఈ అలంకారాలతో అలంకరింపబడి ఉంటారు. స్థూలంగా వారు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధాలు అంటే పరమాత్మ ఇచ్చినటువంటి అష్టశక్తులే. సహన శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ఎదుర్కొనే శక్తి, ఇలాంటి శక్తులే. అంతేకాని హింస చేసేటటువంటి ఆయుధాలు కాదు. దేవీల యొక్క కళ్ళల్లో చాలా దయాభావము, స్వరూపంలో శక్తి కనబడుతుంది. శక్తి యొక్క మెరుపు దూరం నుండి ఎగపడుతుంది. ఈ అలంకారాలకు చాలా లోతైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం బాబా మనకు మాత్రం వివరిస్తూ ఉన్నారు. ఇక స్వదర్శన చక్రం అంటే సదా స్వయం యొక్క బలహీనతలను దర్శనం చేసుకొని వాటిని సమాప్తం చేసుకొని ఇతరులలో మంచిని దర్శించడం కూడా అర్థం. 2 త్రిశూలం చూపిస్తారు. త్రిశూలానికి ఉండేటటువంటి పొడవైన కర్ర దృఢ నిశ్చయానికి ప్రతీక. పైన 3 ఆకుల లాంటివి మనస్సు వాక్కు కర్మ ద్వారా 5 వికారాల రూపీ రాక్షసులను సమాప్తం చేసి దుర్గుణాల పైన విజయాన్ని ప్రాప్తి చేసుకోవడానికి ప్రతీక. 3వది శంఖం అనగా జ్ఞానసాగర్ పరంపిత పరమాత్మ ఉద్ఘాటించిన జ్ఞాన శంఖ ధ్వని చేసి అజ్ఞాన అంధకారంలో నిద్రిస్తూ ఉన్న అశ్రీ మానవులను మేల్కొల్పడానికి ప్రతీక. ఎప్పుడు శంఖం మ్రోగిస్తామో అప్పుడంతా సదా ఓం యొక్క ధ్వని వెలువడుతుంది శంఖం ద్వారా. ఓం అనే వాటిలో 3 అక్షరాలు ఇమిడి ఉన్నాయి ఓం ధ్వనిలో. ఆ, ఊ, మా. ఆ అనగా ఆచరణ, ఊ అనగా ఉచ్చారణ, మా అనగా మనస్సు యొక్క ఆలోచనలను శుద్ధంగా చేసుకోవడం, మర్యాదపూర్వకంగా నడవడం. అంటే ఈ 3 మనస్సు వాణి కర్మలను శ్రేష్టంగా ఉంచడం. 4 కత్తి అనగా మనస్సును ఆక్రమించిన ఈర్ష్య, ద్వేషం, వికారాల వాసన రూపి భూతాలను జ్ఞానరూపి ఖడ్గంతో సంహరించడానికి ప్రతీక. 5 ధనుష్ యొక్క భావార్థం
జ్ఞానం యొక్క ఆధారంగా లక్ష్యం పైన గురి ఉంచి గమనాన్ని అనగా ఏకాగ్రితం చేయడం. పురుషార్థం అనే బాణాలను సంధించి దేవ పదవిని ప్రాప్తి చేసుకోవడానికి, ఏక్రస్ శ్రేష్ఠ స్థితిని ప్రాప్తి చేసుకోవడానికి ప్రతీక. ఇక జ్యోతి, జాగతి జ్యోతి, ఆత్మిక జ్యోతి వెలుగొందుతుండడానికి ప్రతీక. 7 గద అనగా గద ఎప్పుడు పైకి ఉంటుందో యుద్ధానికి వెళ్ళడానికి గుర్తు గద. ఎప్పుడు క్రింద ఉంచుతారో గదను క్రింద వైపు యుద్ధంలో విజయం ప్రాప్తి చేసుకున్న దానికి ప్రతీక. ఈ జీవన రూపీ సంఘర్షణలో పరమాత్మ జ్ఞానం యొక్క గద నుండి మాయ అనగా 5 వికారాలపై యుద్ధం చేసి వాటిపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవడం యొక్క ప్రతీక. ఇక 8 కమల పుష్పం. బురదతో నిండిన ప్రపంచంలో ఉంటూ తామసిక, వికారి, విషయుక్త వాతావరణం నుండి అలిప్తంగా న్యారాగా పవిత్ర వాయుమండలంలో నివసించడానికి ప్రతీక. ఈ దివ్య శక్తులు ఆంతరిక ఆధ్యాత్మిక శక్తులు. ఎందుకంటే వికారి అసురీ వృత్తి ఆంతరిక దుర్బలత నుండి ఉత్పన్నమవుతుంది. ఈ ఆధ్యాత్మిక శక్తుల ద్వారా బలహీనతలు అనే అసురులను సంహరించాలి. ఈ శక్తుల ధారణ కొన్ని విలువల ఆధారంగా ఉన్నాయి. ఈ శక్తుల ఆధారంగానే కఠిన సమయంలో, విపరీత పరిస్థితులలో సహజంగా దూరం చేసుకోగలం. ఈ శక్తులను అలవర్చుకోవడమే ప్రతి పరిస్థితి పైన విజయం పొందుతూ అనేక ఆత్మలకు ఆదర్శంగా కాగలం. ఈ ఆదర్శాన్ని మానవులు శివశక్తుల రూపంలో పూజిస్తూ గుణగానం చేస్తూ ఉన్నారు. ప్రతి ఆత్మరూపీ శక్తి శివ పరమాత్మ సంతానం. స్వయాన్ని గుర్తుపట్టి శివపితతో సంబంధం జోడించడం నుండి శక్తులను ప్రాప్తి చేసుకొని దుష్టులు అనే వికారాలను సంహరించి అందరి మనోకామనలను పూర్తి చేయగలం. ఓం శాంతి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. జననీ శివకామిని జయ శుభకారిణి